మనం తరచూ చూస్తూ ఉంటాం, దేవుళ్లకు కోట్ల రూపాయలు విలువ చేసే బంగారాన్ని డబ్బులను కానుకగా కొందరు ఇస్తూ ఉంటారు. అలాంటి వారిలో విజయ్ మాల్యా, గాలి జనార్దన రెడ్డి లాంటి వారు ఉన్నారు. మన బ్యాంకు ఖాతాలో ఏ చీటీ పాట పాడుకున్న 5 లక్షలు రూపాయలు డిపాజిట్ చేసుకుంటే ఆదాయపు పన్ను శాఖ వారి నుంచి తాకీదు వస్తుంది. కానీ ప్రతిరోజు 3 నుంచి 4 కోట్ల రూపాయల ఆదాయం కలిగిన దేవస్థానాలు మన దేశంలో చాలానే ఉన్నాయి. ఏ దేవాలయానికి కూడా ఆదాయపు పన్ను శాఖ వారు వెళ్లిన దాఖలాలు లేవు. పెద్దాయనతో పని, అంత సాహసం చేస్తారా? ఇక ప్రస్తుత విషయానికి వస్తే, మిత్రుడు బైరి నరేష్ ఏదో చెప్తున్నారు, ఒకసారి వినండి. చర్చికి మసీదులకి డబ్బులు ఇచ్చేవాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళ శ్రమలో నుంచి ఇస్తున్నారా? కట్టలు కట్టలుగా కేజీ బంగారం ఒక అతను అందులో వేశాడంటే ఏమని అర్థం చేసుకోవాలి? నిజంగా ఒక కష్టించే జీవి ఇయ్యగలడా? అంటే వాళ్ళు చేసే పాపపు సొమ్ములో దేవుడికి పాలు పంచుతున్నారు అని అర్థం. అదే సొమ్ముతో లోక కళ్యాణమే దేవుడు కోరుకుంటే, మానవ సేవనే మాధవుడి సేవగా నిజంగా అంగీకరిస్తే 10 మంది పెళ్లి కాకుండా బాధపడుతున్న వాళ్ళ పెళ్లిలు చేయొచ్చు, చదువుకోలేని వాళ్ళకి పుస్తకాలు ఇవ్వచ్చు, విద్యా సంస్థలు నెలకొల్పవచ్చు. ఎంతసేపు గుడుల నిర్మాణం మీద ఫోకస్ చేస్తున్నారు, చర్చి మసీదును కాపాడుకుంటున్నారు, కానీ రేపటి తరాన్ని తయారు చేసేటువంటి విద్యా వ్యవస్థ మీద ఫోకస్ చేస్తున్నారా? విన్నారు కదా, మానవ సేవే మాధవ సేవ అనే మంచి పదాన్ని ఎవరు మొదలు పెట్టారో కానీ అది అమలు జరిగితే పాపపు సొమ్ము కూడా ఎంతో మంచి కార్యక్రమానికి వినియోగించవచ్చు. మానవ సేవ చేస్తే ఏమొస్తుంది? మాధవ సేవ చేస్తే తమను అన్ని పాపాల నుంచి దేవుడు రక్షిస్తాడు అనేది అక్రమార్కుల నమ్మకం. అందుకే కోట్ల రూపాయల కానుకలు దేవుళ్లకు ఇచ్చి మూఢనమ్మకంతో తమ పాపంలో భాగస్వాములను చేస్తున్నారు. మిత్రులారా, దయచేసి సబ్స్క్రైబ్, లైక్, కామెంట్, షేర్ చేయండి. మిత్రులారా, దయచేసి సబ్స్క్రైబ్, లైక్, కామెంట్, షేర్ చేయండి.